హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మామూలుగా అందరూ చేసినట్టే చేస్తాను, కాకపోతే మీకు కొంచెం ఇందులో ప్రయోజనాలు చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను. కాకరకాయ చాలా వరకు ఎవ్వరు తినరు నాకు తెలిసినంత వరకే, కాకపోతే కాకరకాయనే మెయిన్గా ఇష్టపడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి ఆనియన్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తూ ఉండండి. ఎక్కువసేపు కొంచెం మాడు లాగా అయ్యేంత వరకు వాటిని ఫ్రై చేస్తూనే ఉండండి. కాకరకాయ చిన్నపిల్లలు ఎక్కువగా తినరు కదా, చేదుగా ఉంటుంది అనేసి కాకరకాయ ఎక్కువ ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో ఎందుకంటే చేదునెస్ లేకుండా ట్రై చేశాను. కొంచెం బెల్లం వేస్తే చేదు ఉండదు అనేసి అందరికీ తెలుసు, కాకపోతే అది కొంచెం వేంపాలి. ఎక్కువగా వేంపినట్లయితే మనకు చేదు అనేది ఎక్కువ తెలియనివ్వదు. కాకరకాయ చాలా వరకు తినరు కదా అండి. దీనిలో కొన్ని బెనిఫిట్స్ మనకు తెలిసినట్లయితే కొంతవరకైనా తినేస్తారనేసి. ఇది మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి. అలాగే మన జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యతో ఉన్న వాళ్ళకి చాలా వరకు బెటర్ అనేసి చెప్పొచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం అనేది మన దరికి చేరదు. వీక్లీ 2 టైమ్స్ అయినా మన డైట్లో ఇది యాడ్ చేసుకోండి. అలాగే కాకరకాయ తీసుకోవడం వల్ల మన రక్తాన్ని కూడా చాలా వరకు శుద్ధి చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్, అలాగే బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే కాకరకాయలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా అధికంగా ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడే వాళ్ళకు కూడా ఇది ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎక్కువగా జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కాకరకాయ గురించి ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా అండి. మనం కర్రీలోకి వెళ్దాం. అలాగే ఉల్లిపాయలు బాగా వేగాక కాకరకాయలు వేసి బాగా వేంపండి. అవి బాగా కొంచెం దగ్గర పడేదాకా దేని దానికి వీరుగా ఉండే వరకు వేంపుతూనే ఉండండి. ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్నప్పటి నుంచి మనకు మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇలా అన్నీ చూస్తూనే మన కళ్ళకి మనం పట్టించుకోవడం చాలా వరకు మానేసాం. అలా మన కళ్ళు చాలా వరకు దెబ్బతింటున్నాయి. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం కాకరకాయ ఎక్కువగా అలవాటు చేసినట్లయితే కంటి సమస్యలను కూడా మనం నిరోధించవచ్చు. కంటి సమస్యలకి చిన్నపిల్లలకి కాకరకాయ ఎక్కువ ఇష్టపడరు, చేదుగా ఉంటుందని. మనం ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా మనం కాకరకాయలు బాగా వేంపాక దీంట్లో కారం, ఉప్పు వేసాక ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం చిన్న ముక్క వేయండి. బెల్లం వేస్తే చాలా వరకు అది తీయగా ఉంటుందేమో అనేసి చాలా వరకు వేయడం ఇష్టపడరు, కాకపోతే ఒకసారి బెల్లం కూడా వేసి ట్రై చేయండి. నేను ఇలా బెల్లం వేయబట్టి చాలా డేస్ అవుతుంది. అసలు బెల్లం వేసిన అనే విషయం కూడా తెలియకుండా తినేస్తారు. అసలు వేసింది అస్సలు ఏర్పడదు. లైట్గా అనిపిస్తుందేమో, కాకపోతే వేసిన వాళ్ళకి మాత్రమే ఆ స్వీట్నెస్ అనేది ఎక్కువ తెలీదు మనకి. ఎందుకంటే చేదు ఉంది కాబట్టి చేదును అది తీసేస్తుంది కాబట్టి స్వీట్ అనేది మనకి అసలు తెలియనివ్వదు. అలా కొంచెం బెల్లం వేయండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఇలా బెల్లం వేసాక కలిపి ఇంకా కొంచెం దగ్గర పడాక దింపేయడమే. దీంట్లో ఎక్స్ట్రా ఏం మసాలాలు అవి ఇవి ఏం యాడ్ చేయకండి. ఓన్లీ కాకరకాయ, ఉల్లిపాయలు, అంతకు మించి ఓన్లీ చిన్న బెల్లం ముక్క, కారం, ఉప్పు అంతే. ఆయిల్, జీలకర్ర, ఆవాలు ఇవి మించి ఎక్స్ట్రా ఏం వేయకండి. ఇలానే ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసి పెట్టండి. 1/2 kg కూడా మనకి ఒక ఇద్దరికి మాత్రం సరిపోతుంది. అంత అలా తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు, అల్లం కూడా వేయండి, అది కూడా ఇందులో ఒక భాగమే. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.